వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఎన్నికల దగ్గర పడుతున్నప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఎలాంటి వార్తలు రాశా, వార్తలు రాస్తున్నది ఎందుకు మనం ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈనాడు వార్తాపత్రికను చూసుకుంటే ఆమె స్ఫూర్తిని ఆదుకుందామని చెప్పి మహిళగా వసుంధరావు గురించి రాసుకొచ్చారు. ఇది వాళ్ళ పత్రిక యొక్కది. ఇది అక్క చెల్లెలను మర్చిపోయారా జగన్ అంటూ ఒక వార్త రాశారు. మహిళల నైపుణ్య శిక్షణలో వైకాపా సర్కార్ నిర్లక్ష్యం, రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళ తప్పిన మహిళల ప్రాంగణాలు, పేదరికంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు నా అక్క చెల్లెములు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలంటూ ప్రతిపక్షంగాను ప్రవచనలు వల్లించిన జగన్ అధికారంలోకి వచ్చాక తన ఎదుగుదల మీదే దృష్టి పెట్టి అక్క చెల్లెముల సంగతి మరిచారు. రాష్ట్రంలో మహిళా ప్రాంగణాలు అంటూ ఉంటాయి, అక్కడ వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలనే సంగతి ఆయనకు తెలియదేమో, లేకపోతే తెలియనట్టు నటిస్తున్నారు. కానీ గత 5 ఏళ్లలో ఆ శిక్షణ కేంద్రాన్ని గాలికి వదిలేసి మహిళల్ని పేదరికంలోనే ఉంచేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మలకు పెద్దపీట వేస్తూ ఈరోజు అక్క చెల్లెమ్మలందరూ ఓట్ బ్యాంకును జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారు. ఆ అక్క చెల్లెమ్మల మనసుని తిరిగి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలని ఈనాడు అనే పత్రిక ప్రయత్నిస్తుంది. ఎందుకంటే రానున్న ఎన్నికలు ఇదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇంకోటి, నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాది మహిళా పక్షపాత ప్రభుత్వం, మహిళలకు పెద్దపీట వేస్తుంది, మహిళల కోసం పనిచేస్తాం మేము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి ఆ మహిళల కోసం పనిచేస్తున్నామని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఆ మాటల్ని ఒమ్ము చేయాలని ఉద్దేశంతో ఇలాంటి వార్తలు రాస్తున్నారు తప్ప అంతకు మించి లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం పని చేయకపోతే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పురుషుల కంటే మహిళలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు. ఓట్ బ్యాంక్ కూడా మహిళలే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి గెలిపించబోతున్నారని చెప్పి చెప్తున్నారు. కానీ వీళ్ళేమో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు అమ్మఒడి కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, లేదంటే ఆసరా కావచ్చు, లేదంటే మహిళల ఈబీసీ నేస్తం కావచ్చు, పేద మహిళలకు డబ్బులు వేసే విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి మహిళలకే పెద్దపీట వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు మంచి చేస్తున్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పేద మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. అందరూ ఖచ్చితంగా మహిళలు తమ వైపు తిప్పుకోవాలని, టీడీపీకి ఓటు వేయించాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అన్యాయం చేసి రుణమాఫీ చేస్తానని చెప్పి డోగ్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి డోగ్రా మహిళలకు రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా మహిళలకు రైతు రుణమాఫీ కూడా చేయలేదు. ఎంతోమంది మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ మహిళా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ఓట్లను ఎలాగైనా కొల్లగొట్టాలని చెప్పి పసుపు కుంకం పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చారు ఎన్నికలకు ముందు. ఆ పసుపు కుంకం చెప్పేసి ఆ పసుపు కుంకం ఓట్లు తీసుకున్న ప్రతి మహిళ మాకు ఓటు వేస్తారు, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని వీళ్ళు ప్రకల్పాలు పలికారు. కానీ మహిళలకు డబ్బులు తీసుకున్నారు, కానీ అది కూడా ఒక విడత 10,000 మాత్రమే వేశారు. 10,000 తీసుకున్న మహిళలు ఖచ్చితంగా ఓటు వేస్తారని వీళ్ళు భ్రమలు పడ్డారు. కానీ మహిళలు ఓటు వేయలేదు. ఓటు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పెద్ద పీట వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలప్పుడు ఏవైతే మేనిఫెస్టో పెట్టాడో ఆ మేనిఫెస్టోని తూచ తప్పకుండా అమలు పరుస్తూ వచ్చాడు. ఈరోజు మహిళల మనసును దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మహిళల మనసును ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేసి టీడీపీ జనసేన పొత్తుకు ఓట్లే వేపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేది 100% మహిళలు. ఆ మహిళలను దూరం చేసే ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదు. అదేవిధంగా ఇక్కడ శిథిల వ్యవస్థకు చేరిన కడపలోని మహిళా ప్రాంగణం వైఎస్ఆర్ జిల్లాకు ఎగ్జాంపుల్ రాసుకొచ్చారు. వీళ్ళు ఏం ఎగ్జాంపుల్, ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి ఎగ్జాంపుల్ రాసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ సీట్ల సర్దుబాటుపై నేడు చర్చ. అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు, పవన్ భేటీ. అర్ధరాత్రి వరకు కొనసాగిన సమాలోచనలు. 7 ఎంపీ 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్న భాజపా. సీట్ల కేటాయింపుపై రాని స్పష్టత. ఎన్డీఏలో తెదేపా చేరిక ఖాయమైనట్లే. ఏదైతే ఢిల్లీలో అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏదైతే టీడీపీ జనసేన పొత్తుతో ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలని భావించి వీళ్ళు తీసుకున్నారు. అయినా కూడా టీడీపీ జనసేన పొత్తు ఉన్నప్పటికీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయం ఖాయమని వీళ్ళకి తెల్లమైపోయింది. ఏ విధంగా అంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ మనకి అండగా లేకపోతే మనకి భవిష్యత్తు లేదు. బీజేపీ పార్టీకి ఇక్కడ ఓటు శాతం లేదు. అయినా బీజేపీ పార్టీ ప్రాబల్యం కోసం ఎందుకు చూస్తున్నారంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇన్ కేసు ఏపీలో 2024 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఇప్పుడు 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో ఉంది కాబట్టి రేపు పొద్దున కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు లాలూచి పడొచ్చని ఒక ఎత్తు తప్ప అంతకు మించి ఏం లేదు. ఇంకొకటి, ఇక్కడ బీజేపీకి ఎంత మాత్రం కలవడం ఇష్టం లేదు. ఇప్పుడు 1 కాదు 2 కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 2 సార్లు వేయించారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే 2 సార్లు వేయించారు. అయినా కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నా కూడా వీళ్ళ పొత్తు కొలికి రాలేదు. ఎందుకు కొలికి రాలేదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో గెలవబోతున్నారని బీజేపీకి తెలుసు. బీజేపీకి తెలిసినప్పుడు
మరి ఎందుకు అనవసరంగా టీడీపీ జనసేనతో పొత్తు కలవాలని కూడా ఆలోచనలో పడింది. అయితే వీళ్ళు ఎట్టకేలకు ఎలాగైనా పెద్ద ఆఫర్ చేసి ఎటువంటి ఓట్ షేరింగ్ లేని పార్టీకి దాదాపు 7 ఎంపీ స్థానాలు ఇస్తారంట, 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటారంట. అంటే బీజేపీకి ఎమ్మెల్యేల కంటే ఎంపీ స్థానాలు ఎక్కువ ప్రాముఖ్యం అనమాట. అందులో భాగంగా ఇక్కడ గెలిచేది ఎలాగూ లేదు. ఎలాగైనా టీడీపీ జనసేన పొత్తు కనుక పెట్టుకుంటే 7లో ఒక 2, 3 గెలుచుకునే అవకాశం ఉంటుంది, ఎలాగైనా మనకు కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటువంటి ఓట్ షేరింగ్ లేని పార్టీకి 17 స్థానాలు, దాదాపు 17 స్థానాలు ఇవ్వడానికి సిద్ధపడింది టీడీపీ జనసేన. అయినా కూడా టీడీపీ జనసేన ఎంత ప్రయత్నించినా కూడా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100కు 100% గెలుస్తారు. ఎందుకు 100కు 100% గెలుస్తారంటే బీజేపీ పార్టీ ఎవరు అవునన్నా అనకపోయినా ఖచ్చితంగా బీజేపీ పార్టీ హిందువులకు పెద్దపీట వేస్తూ ముస్లింలకు కొద్దిగా ఇబ్బంది పెడుతుందని చెప్పి మెజారిటీ పీపుల్ నమ్ముతున్నారు. మరి అలాంటప్పుడు ముస్లిం ఓట్లు గుంపగత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసే అవకాశం ఉంది. ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్లతోనే గెలుస్తుందంటే ఎస్సీ ఓట్ల అడ్వాంటేజ్ ఉంది, ఎస్టీ ఓట్ల అడ్వాంటేజ్ ఉంది, ముస్లిం మైనార్టీ ఓట్ల అడ్వాంటేజ్ ఉంది, బీసీల ఓట్ల అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ మరి బీజేపీతో ఎందుకు వీళ్ళు పొత్తుకు ప్రాకులాడుతున్నారంటే ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని అడ్డు పెట్టుకొని ఎలాగైనా కుటిల బుద్ధితో గెలవాలనే ప్రయత్నం తప్ప అందుకు మించలేదు. మరి ఏదేమైనప్పటికీ బీజేపీ టీడీపీ జనసేనతో కలిసినా కూడా వైసీపీ గెలుపు కష్టం అంటారా? అంటే ఖచ్చితంగా వైసీపీ గెలుపు కష్టమైతే కాదు. ఎందుకు కష్టం కాదంటే టీడీపీ జనసేన బీజేపీ ఇంకొక 10 పార్టీలు వచ్చినా మాకు భయం లేదు, ఖచ్చితంగా మేము సింగిల్గా వస్తాం, ప్రజలకు మంచి చేస్తాము, ప్రజాపాలన చేస్తాం, సంక్షేమ పాలన చేస్తాం, అభివృద్ధి పాలన చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు బీజేపీకి ఇష్టం లేకుండా వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియదు. మాది మహిళా పక్షపాత ప్రభుత్వం, అక్క చెల్లెముల సాధికారతకు చిత్తశుద్ధ పనిచేసింది మేమే. 5 ఏళ్లలో 2.16 లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేసాం. అనకాపల్లి చేయుత నిధులు విడుదల సభలో ముఖ్యమంత్రి జగన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెములకు పెద్దపీట వేశారో అక్క చెల్లెములకు పెద్దపీట వేసిన వార్తను రాసుకొచ్చారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెములకు పెద్దపీట వేస్తూనే ఉన్నారు. సంక్షేమ రూపంలో కావచ్చు, అభివృద్ధి రూపంలో కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు బాగుపడడం కోసం కావచ్చు, లేదంటే రాజకీయంగా ఎదుగుదలకు కావచ్చు, లేదంటే కార్పొరేషన్లు తీసుకొని రావచ్చు, రిజర్వేషన్ వ్యవస్థలో కావచ్చు, ప్రతి ఒక్కటి మహిళలకు పెద్దపీట వేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా ఈ రోజు మహిళలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంతమంది కార్పొరేషన్ పదవుల్లో ఉన్నారు, ఎంతమంది మేయర్ పదవుల్లో ఉన్నారు, ఎంతమంది ఉప మేయర్ పదవుల్లో ఉన్నారు, ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు అయిన వారు ఉన్నారు, ఎంతమంది మంత్రులు అయిన వారు ఉన్నారు, ఎంతమంది మిగిలిన లీడర్ స్థాయి పెంపొందించుకోగలిగారు మనం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తున్నాడు. ఖచ్చితంగా ఆ మహిళలే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఇదే విధంగా ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక ఏం వార్త రాసుకొచ్చిందో మనం చూసుకున్నట్లయితే ప్రముఖంగా ఖచ్చితంగా అక్క చెల్లెమ్మల్ని మర్చిపోయారా ఏదైతే అదే పేపర్ వచ్చింది ఆంధ్రజ్యోతి. ఇగో ఇక్కడ ప్రిజనరీ రిజన ఇది ప్రపంచంలో 8వ వింత లోకేష్ జగన్ చూపిన డిజైన్ కోడికత్త గ్రాఫిక్ విశాఖ సెటిల్మెంట్ కడితే గట్టి గాలికే కూలిపోయింది. ఫ్లోటింగ్ బ్రిడ్జి ఒక్క రోజులోనే చిత్తూరును పెద్దరెడ్డి దోచేశారు. ఇప్పుడు సత్యసాయిపై కన్నేశారు. గనులు ఇసుక మింగేస్తున్నారు. అందరి జాతకాలు రెడ్ బుక్లో మొదట జైలుకి వెళ్ళేది పాపాల పెద్దరెడ్డి. తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు. ఈ సీఎం ప్రజలకి ఏం చేస్తాడు? టీడీపీ జనసేన మధ్య చిచ్చుకు యత్నం, వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. శంకరరావం సభలో యువ నేత పిలుపు. హోదాపై ఏపీకి ఫ్యామిలీలో నాకు జగన్ వెన్నపోటు. రాష్ట్రాన్ని మోసగించిన బీజేపీకి మద్దతు ఇస్తున్న జగన్ కూడా 429 హోదా లేక 15 లక్షల కోట్ల నష్టం, 10 పరిశ్రమలు కూడా రాలేదు. హోదా సాధన ప్రతిజ్ఞ. ఈ 2 వార్తలు చూసుకుందాం మనం ఒకసారి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మంచి చేయలేదని టీడీపీ అధినేత లేదంటే టీడీపీ యువనేత నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కనుక భావిస్తే మరి ఈరోజు పొత్తుల కోసం ఎందుకు ప్రాకులాడుతున్నారు? మరి సొంతంగా రావాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యతిరేకత ఉంటే మీరు ప్రజల్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదు, మేము ఇది చేశాము, మాకు ఓటేయండి అని అడిగే దమ్ము ధైర్యం మీ ఇద్దరికి ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మీకు మంచి జరుగుతూనే నాకు ఓటేయండి, మీకు మంచి జరగకపోతే నాకు ఓటేద్దని అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నారా లోకేష్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ పేర్లు నా దగ్గర ఉన్నాయి, మీ పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి. మరి రెడ్ బుక్లో రాయడానికి మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా? మీ నాన్నగారికి రెడ్ బుక్లో ఉన్న వాళ్ళని హింసించడానికి మీకు ముఖ్యమంత్రి పదవి మీ నాన్నగారికి. మరి పోనీ తల్లికి చెల్లికి అన్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు అని నారా లోకేష్ చెప్తున్నారు. మీలాగా అడ్డగోలుగా ఎమ్మెల్సీ పదవో ఎంపీ పదవో షర్మిలా గారికి ఇచ్చి మంత్రి పదవిలోకి తీసుకోయింటే అది మంచిదే. మరి మీలాగా ఆ పదవులన్నీ ఒకే కుటుంబాన్ని తీసుకుంటే మిగిలిన కుటుంబాలు ఎక్కడ పోవాలి? అంటే కేవలం రాజకీయంగా వాళ్ళకి మంచి చేస్తే వాళ్ళకేమో దాన్ని అడ్వాంటేజ్, వాళ్ళకి పదవులు లేకపోతేనే దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకి పదవులు లేదు, వాళ్ళకి పైసలు లేదు, వాళ్ళకి దోచిపెట్టలేదు. కానీ వాళ్ళకే కనుక ఏదన్నా పదవులు ఇస్తే కుటుంబం పాలన జరుగుతుంది, రాక్షసి పాలన జరుగుతుంది, దౌర్జన్య పాలన జరుగుతుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. మరి ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు మీరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 100కు 100% మంచి చేశాడు కాబట్టి ఈరోజు సొంత చెల్లిని సొంత తల్లిని పక్కన పెట్టి పేద ప్రజలను పేద మహిళలను ఆదుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ మర్చి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా
తన కుటుంబాన్ని ఎదుగుదలుచుకోవాలనుకుంటే షర్మిల గారికి ఒక పదవి ఇచ్చేవాడు, ఒక పదవి ఇచ్చి పక్కన పెట్టుకునేవాడు. అలా కాకుండా ఈరోజు షర్మిలాని పక్కన పెట్టి పేద మహిళలకు పెద్దపీట వేస్తున్నాడు. షర్మిలాని వద్దనుకొని పేద మహిళలను ఆసరాగా తీసుకుంటున్నాడు. ఎందుకంటే షర్మిల ఆల్రెడీ డెవలప్మెంట్ కుటుంబం అనమాట. ఆ కుటుంబానికి చెందిన మహిళ ఇంకో పదవి ఇస్తేనే ఇవ్వకపోతుంది, ఇంకో మహిళకి ఇస్తే కనుక ఇంకా అభివృద్ధి చేరుతుంది. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఏమన్నారు, అభివృద్ధి లేదన్నారు. మరి విశాఖలో బస్ షెల్టర్ కడితే, విశాఖలో బస్ షెల్టర్ కట్టింది వాస్తవం అయితే వీళ్ళు కట్టక ముందే ఇంకా ట్రయల్ వ్యవస్థలో ఉన్నప్పుడు దాన్ని ఫోటోలు తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదేవిధంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒక్క రోజులోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అభివృద్ధి లేదని చెప్తున్నారు. వీళ్ళ మాటల్లోనే విశాఖలో బస్ స్టాండ్ కట్టారంటున్నారు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టారంటున్నారు. అదేవిధంగా గనులు ఇసుక ఉపయోగించుకుంటున్నారు, ఖచ్చితంగా పేద ప్రజలకు అందిస్తున్నారని వీళ్ళే చెప్తున్నారు. కానీ పేద ప్రజల ఓట్లను మళ్ళీ వీళ్ళ వైపు తిప్పుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన చేశారు, కుటుంబ పాలన అసలుకే చేయలేదు. మరి ఇక్కడ హోదాపై ఏపీకి ఫ్యామిలీలో నాకు జగన్ వెన్నపోటు పడిచారని ఎవరు షర్మిల చెప్తుంది. ఈ షర్మిల గురించి మనం ఒక మాట మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మద్దతు ఇస్తున్నాడు, ఖచ్చితంగా బీజేపీ ప్రాబ్లం కోసం ప్రాగ్లాడుతున్నాడు అని చెప్తుంది. మరి ఈరోజు పొత్తు కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారు అమ్మ షర్మిల? మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పొత్తు కోసం ప్రయత్నించడం లేదా? నారా లోకేష్ గారు ఈరోజు పొత్తు కోసం ప్రయత్నించలేదా? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పొత్తు కోసం ప్రయత్నించలేదా? మరి ఎందుకు వీళ్ళు పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొని రాలేక ఇదే బీజేపీ ప్రభుత్వాన్ని, ఇదే బీజేపీలోని అగ్రనాయకులైన అమిత్ షా గారిని, నరేంద్ర మోదీ గారిని, మిగిలిన నాయకుల్ని బండపూతులు తిట్టింది నిజమే కదా? మరి అలా బండపూతులు తిట్టి అదే వాళ్ళ కార్లపై రాళ్ళు చేసి గుడ్లు వేపించి ఈ రోజు ఏం మనకి ఇచ్చిందని కేంద్రం వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారు? మనకి విశాఖ రైల్వే జోన్ ఇచ్చిందనే, లేదంటే మనకు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చిందనా, పోలవరాన్ని పూర్తి చేసిందనా, 3 రాజధానులకి సహకరించిందనా, లేదంటే ఐటీ కంపెనీలు తీసుకొచ్చిందనా, లేదంటే ఇంకోటి పరిశ్రమలు ఇచ్చాయని చెప్పా. మరి ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పొత్తు కోసం ప్రాకులాడుతున్నారు? మన రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ అన్నప్పుడు వాళ్ళు కూడా ప్రయత్నించకూడదు, వాళ్ళని కూడా ప్రశ్నించాలి కదా షర్మిల నువ్వు? మరి ఎందుకు వాళ్ళని ప్రశ్నించకుండా కేవలం జగనన్న మాత్రమే ప్రశ్నిస్తున్నారు? నీకేం అన్యాయం చేశారు? నీకు ఒక మంత్రి పదవి ఇస్తే నీకు న్యాయం చేసినట్లా, నీకు ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తే న్యాయం చేసినట్లా, నీకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే న్యాయం చేసినట్లా, నీకు ఒక రాజ్యసభ సీట్ ఇస్తే న్యాయం చేసినట్లా? నీకు ఏ విధంగా అన్యాయం చేశాడు? ఊరికే మైక్ దొరికింది కదా అని ఊరికే మాట్లాడితే మీ తండ్రి గారిని అక్రమంగా ఎఫ్ఐఆర్లో చేర్చి ఇబ్బంది పెట్టారని చెప్పి సామాన్య కార్యకర్తలు ఈ రోజు కాంగ్రెస్ పై కక్షి కట్టుకున్నారు. మరి నీకు ఆ పౌరుషం ఎందుకు లేకపోయింది? నువ్వు సీమ బిడ్డవే అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొందబెట్టాలి. మరి అదే కాంగ్రెస్ పార్టీలో చేతులు కలిపింది నువ్వు కదా? మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాజశేఖర రెడ్డి గారిని జగనన్నపై అక్రమ కేసులు పెట్టిందని చెప్పేసి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకున్నాడు. ఈవెన్ టీడీపీ పార్టీ వాళ్ళు కూడా టీడీపీ గెలవకపోయినా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చింది కాంగ్రెస్ పార్టీ కదా? మరి అడ్డగోలుగా చీల్చిన పార్టీతో నువ్వు వెలగాలుస్తావు ఈ రోజు? మరి ఆంధ్రాకి వెన్నపోటు పడిచింది జగన్ అంటావు, మరి ఆంధ్రప్రదేశ్కి వెన్నపోటు పడిచింది కాంగ్రెస్ పార్టీ. మరి అదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, వచ్చే ఎన్నికల్లో కావచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి తీరుతాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓట్లు కాదు కదా, కనీసం సీట్లు కాదు కదా, కనీసం ఓట్లు కూడా రావు. ఎందుకు ఓట్లు కూడా రావంటే మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చి తెలంగాణకి దోచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి పోనీ తెలంగాణకు దోచిపెట్టింది, మరి మన రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు సక్రమంగా పంచిందా? మనకు హక్కుగా ఎందుకు లేదు కాంగ్రెస్ పార్టీ? ఆ రోజు ప్రత్యేక హోదాని చేతులు దులుపుకుంది, అడ్డగోలుగా ఆ రోజు పార్లమెంట్ భవనాలు తలుపులు మూసేసి ఆ రోజు ఏ విధంగా మన రాష్ట్రాన్ని విధించింది? ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఓకే, ఏ ఒక్క ఏపీ ఎంపీ అయినా మద్దతు తెలిపారా? ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలైనా ఆ రోజు మద్దతు తెలిపారా? కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీల్చుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్లమెంట్ ప్రాంగణంలో నిలబడి నేను ప్రత్యేక తెలంగాణకు మద్దతు కాదు, నేను ఉమ్మడి సమైక్యాంధ్రకే మద్దతు అని తెలిపిన ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన విజయ నిర్వహణ నాయకుడు. తెలంగాణ విడిపోతే ఎంత నష్టం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి స్టేడియంలోనూ మనకి భాగం లేదా? తెలంగాణలో ఉన్న ప్రతి బిల్డింగ్లోని, ప్రభుత్వ బిల్డింగ్లోని మనకు భాగం లేదా? మన నిధులతో వాళ్ళు కట్టలేదు అక్కడ? మన నిధులు అక్కడ, మన నిధులతో కదా మన పనులు అక్కడ కట్టలేదు అక్కడ? మన పనులు కట్టండి, అక్కడ డెవలప్మెంట్ అయిందా ఈ రోజు? అక్కడ ఈ రోజు ప్రతి ఇంచు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి భూమి ఇంచులోని ఈ రోజు ప్రతి డెవలప్మెంట్ మన ఆంధ్రలో కష్టపడుతున్నాక డెవలప్మెంట్ అయింది. మరి అలా డెవలప్మెంట్ అయింది తెలంగాణను దోచి పెడుతుంటే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? జగనన్న మాట్లాడారు ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక తెలంగాణకు నేను మద్దతు తెలుపుతున్నాను సంతకం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఆ రోజు నేను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటా, ప్రత్యేక తెలంగాణ కట్టుబడి లేనని చెప్పారు. అంత చిత్తశుద్ధి ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడు ఈరోజు ఆంధ్రాకి అన్యాయం చేశారంటావు. ఏ విధంగా అన్యాయం చేశారు ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఆంధ్రాకి అన్యాయం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, న్యాయమే చేశారు. వచ్చే ఎన్నికల్లో మీరు కాదు కదా, మీలాంటి వాళ్ళు ఒక 1000 మంది బయటకు వచ్చినా కూడా సామాన్య ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఇంకోటి
వీధిని పడ్డ వాలంటీర్ యథేచ్ఛగా వాడేస్తున్న వైసీపీ సర్కార్ అని చెప్పి రాసుకొచ్చింది. ఇంటింటి కరపత్రాల జగన్కు ఓటేయాలని ప్రచారం, ఇంటింటి కరపత్రాల పంపిణీ, సోషల్ మీడియాలోని ప్రచారం, జగన్ వస్తేనే పథకాలు ఉంటాయంట, బాబు వస్తే ఇవరంటూ దుష్ప్రచారం, ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని అధికార పార్టీకి ప్రచారమా, గెలుపుపై నమ్మకం లేక అడ్డదారులు, మరోవైపు చెలరేగిపోతున్న సైబర్ దొంగలు, లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు మాయం. ఏదైతే ఇక్కడ చూడు, ఇక్కడ మనం చూసుకోవచ్చు, మరోవైపు చెలరేగిపోతున్న సైబర్ దొంగలు, లబ్ధిదారుల ఖాతాల్లోని డబ్బులు మాయం. ఏదైతే ఇది ప్రత్యేకమైన వార్త, ఏది సైబర్ నేరగాలకు సంబంధించిన ప్రత్యేకమైన వార్త. కానీ వీళ్ళు ఎందుకు కలిపి రాశారంటే ఖచ్చితంగా ఆ వాలంటీర్నే దోచేశాడు అన్న ఉద్దేశంతో రాశారు తప్ప అంతకు మించి ఏం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేశారు. వీళ్ళు వైసీపీ కార్యకర్త, టీడీపీ కార్యకర్త అని కాదు మనకి ముఖ్యం. ఈయనకంటూ సొంత మనోభావాలు ఉంటాయి, ఈయనకంటూ సొంత జెండా ఉంటుంది, సొంత అజెండా ఉంటుంది. ఈయనకి నచ్చిన వ్యక్తికి ఓటేసే అవకాశం ఈయనకుంటుంది, ఈయనకి నచ్చిన పార్టీల్లో ఉండే అవకాశం ఈయనకుంటుంది. అలా కాకుండా ఈయన జెండా పట్టుకున్నాడు అని చెప్పేసి, ఒక వాలంటరీ అని చెప్పేసి ఈయన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. ఇప్పుడు ఎవరు తాడిపత్రుల వైసీపీ వాలంటీర్ చిట్టిబాబు అనే వ్యక్తికి స్వేచ్ఛ హక్కు లేదా? చిట్టిబాబు అనే వ్యక్తికి ఏ పార్టీకి మద్దతు తెలుపకూడదా? మరి 2014 నుంచి 2019లో నారా లోకేష్ గారు ప్రభుత్వంలో ఒక మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి ఒక పార్టీని ఎలా గెలిపిమని అడుగుతాడు? అంటే ఇక్కడ 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉంది, ఎన్నికలకు వచ్చేసరికి తమ పార్టీని మళ్ళీ గెలిపించుకోవడానికి తనకుంది. అదేవిధంగా చిట్టిబాబుకి కూడా అదేవిధంగా 2019లో వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు, 2024 ఎన్నికల్లో కూడా వాళ్ళ నాయకుడిని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఏం రాసుకొచ్చారు? జగన్కు వస్తేనే పథకాలు ఉంటాయంట. మరి ఈ జగన్ వస్తేనే పథకాలు ఉంటాయంట అని రాశారు. మరి ఎవరు చెప్పారు, ఎవరు అన్నారు ఆ మాటలు? బాబు వస్తే ఎవరంటూ దుష్ప్రచారం. మరి బాబు వస్తే పథకాలు నిజంగా ఇస్తారా? మరి నిజంగా ఇస్తే 2014 నుంచి 2019 వరకు నా పరిపాలన బాగుంటే నాకు ఓటేనని ఎందుకు అడగలేదు అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు ఇవ్వరని వాళ్ళే ఒప్పుకుంటున్నారా? మరి గెలుపుపై నమ్మకం లేక అడ్డదారులు, గెలుపుపై నమ్మకం లేక అడ్డదారులు తొక్కుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. గెలుపుపై నమ్మకం లేక ఈరోజు పొత్తు కోసం ప్రాకులాడుతున్నారు. వైసీపీ గెలుపుపై నమ్మకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు కాబట్టి మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు, ఎక్కడ అదరకుండా బెదరకుండా ఉన్నాడు. కానీ మీరేమో గెలుపుపై నమ్మకం లేక అందరితోనూ అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొని అధికార పార్టీకి ప్రచారమా? వాళ్ళ ప్రచారం చేసినట్లు మనకు కనపడాలి కదా, వాళ్ళ ఊరికే వార్త రాస్తే కదా సాక్ష్యాధారాలు ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు నిజంగా అట్లాంటి ప్రచారం చేస్తుంటే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయగలరు కదా. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయకుండా ఇలా వార్త రాస్తే ఏంటి అంటే ఎటువంటి వార్తలకు మీకు రాయడానికి లేవు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి రాస్తే ప్రజలు నమ్మేస్తారు అన్న స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు నమ్మే స్థితిలో అయితే లేరు. ప్రజలకు ఏది నిజం ఏది అవాస్తవం తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా పరిపాలన అడగట్లేదు, కొత్తగా ఓటు అడగట్లేదు. ఇక్కడ కలిసి గెలుద్దాం అన్నట్లు ఒక వార్త రాశారు. మనం ఇంతకుముందు తీసుకున్నాం. కీలక దశకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు, చంద్రబాబు పవన్తో అమిత్ షా, నడ్డా భేటీ, అసెంబ్లీలో గెలవటం మీకు ముఖ్యమే, మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి. నువ్వు 370 లక్ష్యంగా పెట్టుకున్నావు. అమిత్ షా, నడ్డా ప్రతిపాదన 4 ఎంపీ, 6 అసెంబ్లీలో గెలుపు పక్క, ఇంకా ఎక్కువైతే వైసీపీకి అనుచిత లబ్ధి. మనసులో మాట చెప్పిన చంద్రబాబు ఎన్డీఏలో చేరకపోయి సంస్కృత. జగన్ గుర్తుపెట్టుకో, ఇది 2009 కాదు 2024. రౌడీ రాజ్యానికి భయపడే వ్యక్తిని కాదు. జగన్ గుంపు నుంచి రాయలసీమను రక్షించుకుందాం పవన్ కళ్యాణ్ ఏదైతే అన్నారు. జగన్ గుర్తుపెట్టుకో, ఇది 2009 కాదు 2024 అంట. 2014లో పార్టీ పెట్టి 2024 వరకు కనీసం నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. అట్లాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రశ్నిస్తున్నావు. మరి ఏ ప్రాతిపదికన నువ్వు ఈరోజు ఓట్లు అడుగుతున్నావు? నీ గెలుపు కోసం ఓట్లు అడుగు, నీ పార్టీ గెలుపు కోసం ఓట్లు అడుగు, నీ నాయకుల గెలుపు కోసం ఓట్లు అడుగు. కానీ ఇక్కడ నీ నాయకుల ఓటు నీ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం కాకుండా, నీ పార్టీ గెలుపు కోసం కాకుండా పక్క పార్టీ ఓటమిని ఓడించి ఇంకో పార్టీని గెలిపించబడుతున్నవే. అప్పుడే నీ రాజకీయ అనిశ్చితి అర్థమైంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చితే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు, నచ్చకపోతే ఓటేరు ప్రజలు. మరి ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్పినంత మాత్రాన, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చెప్పినంత మాత్రాన, లేదంటే వీళ్ళు ఇంకో 4గురితో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఆ మంచిని ఎవరు వద్దనుకోరు, చెడుని ఎవరు కోరుకోరు. మరి ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి, మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మాటల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.